inside. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And sad news ఏంటంటే సన్నుకి మాడిపోయిన ముక్కు. మేము రెడీ అయిపోయి నౌ వీఆర్ హెడింగ్ టు సిల్వర్ డాలర్ సిటీ అడ్వెంచర్. అక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, సో అవి ట్రై చేయడానికి మేము వెళ్తున్నాం అన్నమాట. Hey guys, good morning. సాడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు అయిపోతుంది 2 days ట్రిప్. బట్ యాక్చువల్లీ దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు డూ ఇన్ బ్రాన్సన్. మ్యాక్సిమం కవర్ చేసినాం, కానీ కొంచెం రిలాక్స్గా ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి మచ్ మోర్ బెటర్. Do you want to say anything అంటే? It's my brother. ఇట్లాంటి దొడ్డు టీ షర్ట్ వేసుకున్నా ఎట్లా పడుస్తాడో ఏమైనా. నేనేమో బ్లాక్ వేసుకున్నా, నేను కూడా ఎట్లా పడుస్తానో ఏమైనా. హాయ్ చెప్పండి. ఎక్కుతారా రైడ్స్? రోలర్ కోస్టర్ రైడ్. నువ్వు అన్ని ఎక్కుతావా చెప్పు. Of course I will. I'm excited as well. మా తమ్ముడు నిన్న కూడా అన్ని ఎక్కినారు, నేను 1-2 మిస్ అయినాను. అరే ఎట్లా ఎక్కినావురా నిన్న? మళ్ళీ వేస్తాడు. ఒకటేసారి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. కళ్ళు మూసుకుంటే ఎక్స్పీరియన్స్ చేసినట్టు కదా. మహా అయితే ఒక 5 seconds ఉంటుంది అంతే. జిప్ అని వెళ్ళిపోతాం. దానికి చాలా ధైర్యం కావాలి, అది నీకు లేదు. మొత్తం చేసేది మాడిపోతా. ఏమేమో చేస్తారు. యాక్చువల్ అక్కడ పార్క్ చేసి వచ్చింది. సిటీ ఒకటి 3 miles ఉంటుంది. నడవలేం కాబట్టి బస్సెస్ ఉంటాయి, తీసుకెళ్తాయి. సన్నుకి మాడిపోయిన ముక్కు. అది కూడా మాడిపోయింది. ఏం కాలేదు, మంచిగా. యూఎస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హర్డ్ ప్లేసెస్లో బ్రాన్సన్ ఒకటి. దానికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ దాని బ్యూటిఫుల్ లొకేషన్ అయితే, ఇంకోటి సిల్వర్ డాలర్ సిటీ. సో సిల్వర్ డాలర్ సిటీకి వెళ్తే మనం లిటరలీ టైం ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మనల్ని కంప్లీట్గా 1880s ఓజార్క్ విలేజెస్కి తీసుకెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ రోడ్స్, బిల్డింగ్స్, ద నేచర్ అరౌండ్ ఇట్ అండ్ ఆల్సో ద కాస్ట్యూమ్స్ దే వేర్. సిల్వర్ డాలర్ సిటీ అనే నేమ్కి కూడా ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. ఇట్ డెమాన్స్ట్రేట్స్ 1880sలో ట్రాన్సాక్షన్స్ మనీ త్రూ జరగకపోతుండే కదా, కరెన్సీ ఏం లేకుండే. ఇట్ విల్ బి ఎదర్ త్రూ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ సమ్ మెటల్. సో అది ఇండికేట్ చేసుకుంటూ నేను ఏంటంటే సిల్వర్ డాలర్ సిటీ. ప్రమోషన్స్ కూడా ఎంత క్రేజీగా చేసినారంటే, ఇది స్టార్ట్ చేసినప్పుడు చేంజ్ ఇవ్వాల్సి వస్తే దాన్ని సిల్వర్ కాయిన్స్తో ఇస్తుండే అనమాట. దీని హిస్టరీ విషయానికి వస్తే అది మార్బల్ కేవ్తో స్టార్ట్ అయింది. సో ఇనీషియల్గా మార్బల్ కేవ్ అని మనకు కనిపిస్తుంది ఎంటర్ అవుతుంటే. సో దానికి వచ్చే టూరిస్ట్ని ఎంటర్టైన్ చేయడానికి ఏ ఫ్యామిలీ అయితే ఆ కేవ్ని లీజ్గా తీసుకుందో వాళ్ళు ఒక చిన్న 1880s స్టైల్ విలేజ్ని బిల్డ్ చేద్దాం అనుకున్నారు. సో అట్ ఫ్యూ బిల్డింగ్స్ అండ్ కేవ్ టూర్తో స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ థీమ్ పార్క్ అయింది. ఎంటర్ అవుతుంటేనే మనకి పాత్ ఫైండర్ అని ఉంటుంది. అక్కడ ఒక మినీ న్యూస్ పేపర్ టైప్ ఉంటుంది. అందులో ఏంటంటే సిటీ మ్యాప్ ఇంకా స్కెడ్యూల్స్ అవన్నీ ఉంటాయి. లిటరల్లీ చాలా పెద్దది ఇది. సో మనకి ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది అంటే ట్రెజర్ హంట్ ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది విత్ సమ్ క్లూస్. ఆ క్లూస్ ఎక్కడ ఉంటాయంటే ఈ సిటీ మ్యాప్ అండ్ స్కెడ్యూల్లో ఉంటుంది. సో ఈచ్ బిల్డింగ్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ని సెర్చ్ చేసుకుంటే ఆ నెంబర్ ఏందని తెలుస్తుంది. ఆ నెంబర్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడానికి ఒక ఫన్ అండ్ ఎంగేజింగ్ గేమ్ టైప్ ఉంటుంది. చైల్డ్హుడ్ డేస్ని గుర్తు తెస్తుంది అనమాట మనకి. ఈ మ్యాప్స్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా పెట్టుకుని
చెప్పడమే తప్ప వీ నెవర్ ట్రై టు రిమెంబర్ ఇక్కడ ఏంటి అక్కడ ఏంటి అని. సో విత్ దిస్ యుల్ గెట్ ద కంప్లీట్ నాస్టాలజిక్ ఫీలింగ్. 1880s విలేజెస్ చూస్తేనే కనిపించడం కాదు, మనం ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనం కూడా ఫీల్ అవుతాం. ఫస్ట్ మేము ఎలక్ట్రో స్పిన్కి వెళ్తున్నాం. లొకేషన్ క్రేజీ ఉంది యాక్చువల్లీ. లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఫారెస్ట్ మధ్యలో రైడ్స్ ఉన్నట్టు ఉంది. సో ఎండ కూడా ఎక్కువ ఏం కొట్టదు. సమ్మర్స్ ఇట్స్ గుడ్ ఫర్ సమ్మర్స్. ఎలాగో వింటర్స్లో స్నోఫాల్ అదంతా అవుతుంది కదా. సో యాజ్ పర్ సమ్మర్స్ ఇట్స్ రియలీ గుడ్. నేను యాక్చువల్గా వాటర్ పార్క్లో మొత్తం మాడిపోయినాం, కానీ ఇక్కడ నైస్, చాలా రేర్ ఉందన్నమాట ఎండ. అక్కడెక్కడ పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ కవర్డ్ విత్ ట్రీస్. లెట్ మీ షో యూ దాట్. మోర్ ఓవర్ ఇక్కడ రైడ్స్ని బట్టి వేరియస్ సెగ్రిగేషన్స్ ఉంటాయి ఏరియాని. సో సెట్ ఆఫ్ రైడ్స్ ఒక కేటగిరీ కింద వస్తాయి కదా, సో అట్లా సెగ్రిగేట్ చేస్తారనమాట. సో ఫైర్ రిలేటెడ్ రైడ్స్ అని ఫైర్ డిస్ట్రిక్ట్లో, రివర్ రిలేటెడ్ రైడ్స్ అని రివర్ టౌన్లో, ఫామ్ రైడ్స్ అని విల్సన్స్ ఫామ్లో. అండ్ మేము స్టార్ట్ చేసింది అయితే గ్రాండ్ ఎక్స్పోజిషన్తో. సో ఇప్పుడు మీరు చూస్తున్న రైడ్స్ అన్ని గ్రాండ్ ఎక్స్పోజిషన్ అండ్ ఫైర్ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ రైడ్స్. కొలంబస్ అయితే మస్తు నచ్చింది. మనం చిన్నపిల్లలతో వచ్చిన, ఎల్డర్స్తో వచ్చిన, అందరికీ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. దట్స్ వాట్ మేక్స్ సిల్వర్ డాలర్ సిటీ సో యూనిక్ అండ్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. Don't forget I love that honey taste.